BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్కారం ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మీద అనేక ధర్మ సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నిటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీకు వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గురుగారు, అనేక సమస్యల వల్ల, కారణాల వల్ల, ముఖ్యంగా ఆడవాళ్ళ సమస్యల వల్ల ఒకవేళ ఆ రోజు పూజ చేసుకోలేకపోతే, గణపతిని ప్రతిష్ఠించలేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఏ రోజు చేసుకోవాలి అని అంటారు? అవును, చాలామందికి సందేహం ఉంటుందమ్మా. ఏంటనంటే కొంతమంది ఆడవాళ్ళకి ఋతుక్రమ ప్రభావం వలన చేసుకోలేరు. కొంతమంది ఆ రోజున ఎక్కడో ట్రావెలింగ్లో ఉంటుంటారు. అందరూ ఇంట్లో ఉండాలని నియమం లేదు కదా, అయ్యో చేసుకోలేకపోయామనే బాధ. కొంతమంది కారణాల వల్ల కొంతమందికి ఏంటంటే బంధువులు చనిపోయి ఉంటారు. బంధువులు చనిపోయిన తర్వాత అంటే రక్త సంబంధీకులు, ఇటు 7 తరాలు అటు 3 తరాలు ఉన్నప్పుడు భార్య తరపున పోయిన వాళ్ళైతే 3 రోజులు, భర్త తరపున పోయిన వాళ్ళైతే 11 రోజుల పాటు మహిళ ఉండాలి. ఈ మహిళలో వినాయక చవితి వస్తుంది. కాబట్టి ఈ మహిళ ఉండడం వల్ల చేసుకోలేకపోయామే అనే బాధ చాలా మందికి ఉంటుంది. మరి ఈ వినాయక చవితి పూజా విధానాన్ని మనం చేసుకోలేకపోయాం, ఈ సంవత్సరం ఇంతేనా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. దానికి ప్రత్యామ్నాయ మార్గం ఉందంటే ఖచ్చితంగా మనకు శాస్త్ర ప్రకారం ఉన్నది. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖు రోజున ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తుంది. కాబట్టి ప్రధానంగా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక మరియు మకర సంబంధించి కుంభరాశుల్లో, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి దోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మన పీఠమాధ్వర్యంలో 7వ తారీఖు రోజున సాయంకాలం 9 గంటలకి ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు అంటే కన్యా రాశి మరియు ధనుస్సు రాశి, మేషరాశి, ఈ 3 రాశులు తప్ప మిగతా అన్ని రాశుల వాళ్ళకి వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, తుల, వృశ్చికము, మకరము, కుంభము, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి ఈ దోషం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఆ యొక్క గ్రహణ సమయం జరుగుతున్నంతసేపు ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చెప్పబడింది. కాబట్టి అందరికీ అందుబాటులో ఈ పూజలు అనేటువంటివి ఉంటాయి. ఇది గమనించగలరు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి శాస్త్రం ఏం చెప్పబడిందంటే, పౌర్ణమి తర్వాత ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది కదమ్మా. ఆ సంకష్టహర చతుర్థి రోజున ఈ వినాయక చవితి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడింది. పూర్తిగా ఈ రోజు వినాయక చవితి రోజు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవచ్చు, అలాగే చేసుకోవాలి. ఎందుకనంటే ఈ ఋతుక్రమం అయిన తర్వాత 4వ రోజుకి శుద్ధి అవుతారు. కానీ 4వ రోజు ఇంట్లో ఇల్లుని తుడుచుకోవడానికి మాత్రమే, 5వ రోజు మాత్రమే పూజా సంబంధమైనటువంటి వ్రతాల్లో ఉపయోగపడడానికి మనకు ఆస్కారం ఉంటుంది ఆడవాళ్ళకి. కాబట్టి ఈ చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరించవచ్చు. ఆ ఒక్క రోజు పెట్టుకొని తీసేస్తే సరిపోతుందా గురుగారు? సంకటహర చతుర్దశి రోజు ఇప్పుడు మనం 3 రాత్రులు 5 రాత్రులను పెట్టుకుంటాం కదా. అసలు వ్రతం అనేటువంటిది, నవరాత్రులు అనేటువంటిది ఆచారంగా ఎక్కడ లేదమ్మా. బాలగంగాధర తిలక్ స్వాతంత్రోద్యమంలో అప్పట్లో అందరూ గుమిగూడితే షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చారు అప్పట్లో ఉన్నటువంటి నాయకులు. కాబట్టి అందరం గుమికూడాలంటే ఏదో ఒక సందర్భం కావాలి. కాబట్టి ఈ గణపతి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మంటపాల దగ్గర ఈ గణపతి నవరాత్రులు చేస్తున్నామనే భావన చెబుతూ, కానీ అందరూ గుమిగూడి స్వాతంత్రోద్యమంలో ఎలా మనం ఉద్యమం చేయాలి, ఏం చేయాలని సమావేశాలు పెట్టుకునేవాళ్ళు. అందరూ ఒక చోట గుమిగూడితే షూటెడ్ సైట్ ఆర్డర్ ఉండేది. ఈ గణపతి నవరాత్రులు అనేది సృష్టించి అప్పటి నుంచి వాడుకలోకి తీసుకొచ్చారు బాలగంగాధర్. అందుకే మహారాష్ట్రలో చాలా ఎమోషనల్ గా చేస్తారు. గురుగారు, ఇదే క్వశ్చన్కి ఎక్స్టెన్షన్గా పూర్వ సువాసినిలు మేము వినాయక చవితి వ్రతాన్ని, ఇప్పుడు పిల్లలందరూ ఫారెన్లో ఉంటున్నారు, ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉండాల్సిన పరిస్థితి ఉందే అనుకోండి, అలాంటప్పుడు నేను వినాయకుని తెచ్చుకొని చవితి పండగ చేసుకోకూడదా, వ్రతంలాగా నోచుకోకూడదా అని అడుగుతున్నారు. మీ సమాధానం? చాలామంది ఈ యొక్క సందేహం వెలుబిస్తున్నారమ్మా. అంటే పూజలు ఎప్పుడు కూడా భర్త ఉన్నవాళ్ళే చేసుకోవాలా, పూర్వ సువాసినులు చేసుకోకూడదా
భర్త కోల్పోయిన వాళ్ళు చేసుకోకూడదా అని చెప్తుంటుంటారు. కానీ అసలు పూర్వ సువాసనలో చేసుకోగలిగే ప్రధానమైనటువంటి పూజ లేదా వ్రతము ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా వినాయకుడి పూజనే. వినాయకుడి పూజ ఖచ్చితంగా చేయాలి. ఎందుకనంటే ఈ వినాయకుని యొక్క అనుగ్రహం కలిగితే వచ్చే జన్మలో మళ్ళీ ఇటువంటి జన్మ ఎత్తకుండా సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుష్యమంతుడైనటువంటి భర్త కలిగి ఉండి ఎక్కువ సంవత్సరాలు దాంపత్య జీవితంలో ఉండేటువంటి యోగమైనటువంటి జన్మ ఎత్తడానికి ఈ వినాయకుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిస్సందేహముగా పూర్వ సువాసినులు ఖచ్చితంగా ఏ పూజ చేయకపోయినా పూర్వ సువాసులైన వాళ్ళు ఈ వినాయకుడి పూజ చేయడం వల్ల సంపూర్ణంగా వాళ్ళకి భవిష్యత్తులో ఇట్లాంటి జన్మ అంటూ రాదు. పిల్లల చేత కూడా చేయిస్తే భవిష్యత్తులో వివాహం అయిన తర్వాత ఇటువంటి దోషము తొలగిపోతుందని మనకు శాస్త్రంలో ఉంది. సో ఎటువంటి సందేహం కూడా లేదు అందులోని. గురుగారు, పూజా విధానంలో ముఖ్యంగా అట్లీస్ట్ ఇవి చేయండి, మీ దగ్గర ఏం ఉన్నా లేకున్నా ఈ విధి విధానం పాటించండి చాలు, మొత్తం పూజ చేసినంత పుణ్య ఫలితమే మీకు దక్కుతుంది అని చెప్పుకునే దగ్గర ప్రాసెస్ ఏమైనా ఉందా గురుగారు? అంటే సాధారణంగా వినాయకుడి పూజ అన్నప్పుడు కల్పం కొనుక్కుంటారమ్మా. బయట దొరుకుతుంది, 10-20 రూపాయలు పెడితే పుస్తకం దొరుకుతుంది. కానీ ఇక్కడ ఏంటనంటే ఆ పుస్తకం కొనుక్కున్న తర్వాత ఆ పుస్తక ప్రకారం చేసుకుంటారు. కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటనంటే వినాయకుడికి పూజ చేసినా మొట్టమొదలు మళ్ళీ గణపతికి పూజ చేయాలి. గణపతికి పూజ చేయకుండా మళ్ళీ అదే పుస్తకం ప్రకారం మొత్తం పూజ చేసుకుంటూ పోతే మరి ఆ వినాయకుడి పూజ చేయడానికి కూడా అధికారం లభించాలంటే గణపతికి చేయాలి కదా. కాబట్టి ముందుగా గణపతికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు గణపతికి ఇచ్చి తదనంతరం మనం తెచ్చుకున్నటువంటి ప్రతిమా గణపతి అంటే హరిద్రా గణపతికి ముందు పూజ చేయాలి. తదనంతరం మనం పూజ తెచ్చుకుంటాం కదా ఆ వినాయకుడి ప్రతిమకి మళ్ళీ అప్పుడు వినాయక వ్రతంగా పూజ చేసుకోవాలి. హరిద్ర గణపతి మస్ట్ అండ్ షుడ్ హరిద్రా గణపతి మొట్టమొదలు చేయాలి. అయితే ఇందులో చాలా మందికి తెలియనటువంటిది ఏంటంటే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది ఉండదమ్మా. పుస్తకాలలో ప్రాణప్రతిష్ఠ ఉండదు. ప్రాణప్రతిష్ఠ లేకుండా చేసేటువంటి పూజ ఏం ఫలిస్తుంది? ఇప్పుడు గణపతిని ఆవాహన చేస్తాము. ప్రాణప్రతిష్ఠ అంటే నా పూజ అయ్యేంత వరకు నువ్వు అక్కడ ఆ విధంగా ఉండు స్వామి అని చెప్పి మనం ఆ మిగతా పూజ కొనసాగించాలంటే స్వామి అక్కడ ఉండాలి కదా. స్వామి అంశ, దైవాంశ అక్కడ ఉండాలి కదా. ఆ విధంగా లేనప్పుడు ఏమైపోతుంది? మనం ఆవాహన చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతుంది దైవశక్తి. కాబట్టి ఆ దైవశక్తి ఆ పూజ చేస్తున్నంతసేపు మన ఇంట్లో ఉండాలి అని అంటే ప్రాణప్రతిష్ఠా మంత్రముతో బంధించాలి. అటెండెన్స్ వేసి వెళ్ళిపోకుండా అయినా అక్కడ కూర్చొని పూజ చేసేంత వరకు ఆ దైవశక్తి ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ రావాలి. అందుకనే ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ మంత్రాన్ని మనము గణపతి సంకల్పంలో చెప్పుకుంటాం. సంకల్పంలో వర్షము, ఋతువు, తర్వాత మాసము, నక్షత్రము, ఏ రోజు మనం ఎందుకు చేస్తున్నాం చెప్పిన తర్వాత కలశ పూజ చేసుకున్న తర్వాత గణపతిని ధ్యానం చేసి గణపతిని ఆ పూజలో ఆ విగ్రహానికి దగ్గర ఒక పుష్పము, అక్షితలు వేస్తాం. తర్వాత వెంబడే అభిషేకం ఇట్లాంటివి కాకుండా ఆ మొట్టమొదలు గణపతి ధ్యానము చేయగానే వెంబడే ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటితో గణపతిని దైవశక్తిని ఆపాలి. ధ్యానం చేయగానే దైవశక్తి వచ్చేసేస్తుంది విగ్రహంలోకి. మరి ఆ దైవశక్తి వెళ్ళిపోకుండా ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది చేయాలి. అదే ఏంటంటే ఇలా తమలపాకుని తొడిమ మన ఈ బొటన వేలి కింద ఉండాలి, ఇలా ఆకు ఇలా ఉండాలి పెట్టి ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయధా స్థానముపహ్వయతే అంటూ ఆ యొక్క గణపతి విగ్రహం మీద ఆనిచ్చాలి. ఆనిచ్చి ఈ మంత్రం చెప్పి ఆనిస్తూ ఉన్నంతసేపు ఈ మంత్రం చెప్పాలి. అందుకనే కనీసం ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ వీడియో అనేటువంటిది మీరు పెట్టుకొని ఆ విధంగా పెట్టుకుంటే తప్పకుండా ఆ గణపతి యొక్క దైవశక్తి ఆ పూజ చేసేంత వరకు ఉంటుంది. ఇది చాలామంది ఇళ్లల్లో చేసుకోలేరు, పుస్తకాల్లో ఉండదు, పుస్తకం ప్రకారం చేసుకుంటారు. వాళ్ళ తప్పు కాదు, చేసుకునే వాళ్ళ తప్పు కాదు, పుస్తకంలో ఇవ్వని తప్పు. ఇది చాలామందికి ప్రేక్షకులకి తెలియదు. ఇక ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా ఏదో నైవేద్యం పెట్టాం, హారతి ఇచ్చాం ఇట్లా కాకుండా ఇలా ప్రాణప్రతిష్ఠ చేసి పిలిచిన తర్వాత చాలామంది ఇళ్లలో 1 రోజు చేసుకుంటారు, 3 రోజులు చేసుకుంటారు, 5 రోజులు చేసుకుంటారు. లేదా 1 రోజు చేసుకున్న తర్వాత అయిపోయింది కదా పూజ అయిపోయిందని చెప్పి చాలామంది అంటారు. కానీ దైవశక్తి అలా ప్రాణప్రతిష్ఠ మంత్రంతో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ దైవశక్తిని పంపించేయాలి. లేకపోతే ఉపచారాలు చేయాల్సి వస్తుంది రోజుకు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి కాలాల్లో. కాబట్టి 1 రోజు చేసుకునే వాళ్ళు ఆ పూజ అయిపోగానే ధూపదీప నైవేద్యాలు ఇవ్వగానే అప్పుడు
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః అని ఈ యొక్క మంత్రాన్ని చేతిలో అక్షితలు తీసుకొని ఆ స్వామి దగ్గర వేస్తూ ఈ మంత్రం చదువుతూ వేసి అప్పుడు ఓంకారం చెబుతూ ఆ యొక్క విగ్రహాన్ని కదిపితే దైవశక్తి వెళ్ళిపోతుంది. చాలు. ఇది ఒకరోజు చేసుకునే వాళ్ళు ఆ విధంగా చేయాలి. 2 రోజులు 3 రోజులు చేసుకుంటా ఉన్నప్పుడు ప్రతిరోజు త్రికాలాలలో కొద్దిగైన ధూపము దీపం ఉండాలి. నైవేద్యము ప్రతిసారి పెట్టాల్సిందే. 3 పూటలు కూడా. 3 పూటలు అవసరం లేదు, ఒక పూట నైవేద్యం పెడితే చాలు. గురుగారు ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షక లోకం నిజంగా అదృష్టం చేసుకున్నారు. బికాస్ వినాయక చవితికి సంబంధించిన అనేక ధర్మ సందేహాలకి ఒక వీడియో ద్వారా మీరు నివృత్తి చేసి సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.